చూసారు కదండీ! అసలు ఎంత డస్ట్ పట్టేసిందో. అది ఎలా వస్తుందో చూసారా? మనం ఒక ప్లేట్‌లోనో కేక్ పోసి తీస్తే వస్తది కదా! అలా వస్తుందనమాట. అంత డర్టీగా అయితే పట్టేసింది. నేనేం చేశానంటే, నాకు ఇదివరకు తెలీదండి ఇలా క్లీన్ చేసుకోవాలని చెప్పేసేసి. అందుకే మేము వాషింగ్ మిషన్ తీసుకొని 11 నెలలయిపోతుందనమాట. రేపు మార్చొస్తే సంవత్సరం అయితే అవుతుందండి. అయితే నాకు తెలీదనమాట ఇలా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి. అందుకే ఇంత డర్టీగా అయితే పట్టేసేదాకా ఉన్నాననమాట. ఇంక నేనేం చేశానంటే, ఇప్పుడు ఇది క్లీన్ చేయాలని చెప్పేసేసి మనం ఏ మెకానిక్‌ని పిలిచినా సరే, దాంట్లో చాలా అమౌంట్ అయితే అడుగుతారు కదండీ! అందుకని చెప్పేసి నేను వాషింగ్ మిషన్ క్లీన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి మా వాషింగ్ మిషన్ కంపెనీ నేమ్ అయితే కొట్టి అది యూట్యూబ్‌లో సెర్చ్ చేశానండి. అందులో అయితే చెప్పారనమాట. ఇలా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి. ఇంత సింపులా అనిపించిందనమాట. నేనైతే ఇంకా డ్రమ్ క్లీన్ చేయడానికి కింద ఇలాగ మనకి పువ్వులా కనిపిస్తుంది కదా! అదైతే నేను తీయలేదండి. అంటే అది తీయడం ఎలానో చూపించారు కానీ, మనకు కుదరకుండా ఎందుకులే తీయడం అని చెప్పేసి తీయలేదనమాట. ఇంకేం చేస్తానంటే నేను డ్రమ్ క్లీన్ చేసేది మనకి పౌడర్ ఉంటుంది కదా! అదైతే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటాను. ఆర్డర్ పెట్టేసి అది కూడా క్లీన్ చేసేస్తానండి. ప్రస్తుతానికైతే ఇలా సైడ్ అంతా తీసేసి నేను నీట్‌గా మన మౌత్ బ్రష్ ఉంటుంది కదా! దాంతోటైతే క్లీన్ చేస్తానండి. ఎక్కువ మనం ఇంకేమి పెట్టి తోమకూడదనమాట. మౌత్ బ్రష్ తోటైతేనే సింపుల్‌గా చేసుకోవాలండి. అసలు ఎంత క్లీన్‌గా వచ్చిందో చూసారా? ఇంక తర్వాత అది అయిపోయాక క్లీనింగు ఇంక బ్యాక్ సైడ్ అనమాట. వాటర్ అనేది మనకి డస్ట్ అంతా అడ్డుపడిపోయి వాటరు చాలా స్లోగా అయితే వస్తుందండి. అంటే ఒక పావుగంటలో వాష్ అయిపోయే బట్టలన్నీ కూడాను చాలా టైం అయితే పట్టేస్తుందనమాట. వాటర్ లేట్‌గా రావడం వలన. నేను అస్తమాను ఇలా తీసి క్లీన్ చేసుకుంటానండి. అయితే ఈసారి ఏమైందంటే 1 వీక్ దాటేసింది. నేను 1 వీక్‌కి ఒకసారి అయితే మొత్తం క్లీన్ చేసుకుంటానండి ఇలాగా. ఇంకైతే ఏం చేశానంటే ఇంక ఇది చేస్తున్నాను కదా! ఇది కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి తీశాను. చూసారా మన ట్యాంక్‌లో ఉన్న డస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇలా పట్టేస్తుందండి. ఇలా పట్టేస్తే మనకి వాటర్ అనేది తక్కువొస్తాయన్నమాట వాషింగ్ మిషన్‌లోకి. ఇది ఓపెన్ చేసి చూస్తే గాని నాకు తెలియలేదనమాట. ఎంత డర్టీగా పట్టేసిందనని చెప్పేసేసి. ఇంక ఇదంతా కూడా తీసేసి నేను క్లీన్ చేసుకున్నానండి. అది క్లీన్ చేశాక మళ్ళీ మనకి లోపల ఇంకొకటి ఉంటుందనమాట. ఇది కూడా తీసేసి దీన్ని కూడా మౌత్ బ్రష్ తోటయితే క్లీన్ చేసుకోవాలి. లేకపోతే అసలు వాటర్ అనేది లోపలికి రావండి. ఇదంతా క్లీన్ చేశాక వాటర్ ఎలా వస్తున్నాయో నేను మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను. బాయ్ అండి.